చూడండి చాలా అద్భుతంగా ఉంది. ఈరోజు నా ఫైనల్ డెస్టినేషన్ భద్రకాళి మందిర్ అండి. శ్రీ భద్రకాళి మాతాజీ మందిర్ మనకి అయితే ఈ అద్భుతమైన మందిర్ ఉంది. సో అహ్మదాబాద్ అనే పేరు రాకముందు కర్ణవతి అనే పేరు ఉండేది. సో ఈ దేవాలయం అనేది ద గార్డియన్ ఆఫ్ అహ్మదాబాద్ పీపుల్. జై శ్రీరామ్. సో నరేంద్ర మోదీ గారు ఎవ్రీ ఇయర్ కూడా ఈ దేవాలయంకి అయితే వస్తుంటారు. సో చాలా అద్భుతం. సో భద్రకాళి మన అందరికీ తెలిసిందని మనకి కీర్తనలు ఇవన్నీ వస్తున్నాయి కాబట్టి భద్రకాళి తల్లిని చూపిస్తాను. సో మనకి కాళీమాతనే భద్రకాళి అంటారు. చూడండి చాలా అద్భుతంగా ఉంది. సో ఏదో ఈవెంట్ అయితే జరుగుతున్నట్టుంది. సో నేనైతే చక్కగా దేవాలయం ఆ తల్లిని అయితే చూసాను. చాలా పీస్ఫుల్. సో మనకి భద్రకాళి అంటే ఎవరో కాదు, కాళీమాత అవతారమని మనకి ట్రైగాడ్ త్రిమూర్తులైన 3వ కంటి నుండి వచ్చి ఆ అసురాన్ని అయితే చంపడం అయితే జరిగింది. సో చాలా అద్భుతమైన దేవాలయం అంటే ఈ అహ్మదాబాద్ అందరినీ కాపాడడానికి ఈ భద్రకాళి దేవాలయం అనేది మనకి అప్పుడు పూర్వం అయితే ఇది 14th century నాటి కట్టించారు, కానీ తర్వాత ధ్వంసం చేసేవారు టెర్రరిస్ట్. దాని తర్వాత మనకి అహ్మద్ షా మనకి మాస్కులతో పాటు ఈ దేవాలయాన్ని కూడా కట్టించి రాయల్ ప్రీస్ట్ సలహా మేరకు ఈ దేవాలయం కట్టించడం జరిగింది. సో వెరీ బ్యూటిఫుల్ అండ్ ద ఓల్డెస్ట్ టెంపుల్ దట్ ఎగ్జిస్ట్ ఇన్ అహ్మదాబాద్ ఏదైనా ఉంటే ఇది భద్రకాళి దేవాలయం. దేవాలయం చాలా అద్భుతంగా ఉంది. ఇది మనకి మదర్ తెరీసా రోడ్డు బంగ్లా పోర్టు దగ్గరలోనే మనకి దేవాలయం అంతా కట్టించడం జరిగింది. ఫెస్టివల్స్ కీర్తనలు అనేది జరుగుతున్నాయి. సో ఈ దేవాలయం ఉదయం 5 గంటల నుండి రాత్రి 10 గంటల 15 నిమిషాల వరకు ఓపెన్లో ఉంటుంది. చక్కగా వచ్చి చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరూ వచ్చి దర్శించుకోవచ్చు దేవాలయం. మళ్ళీ బయటికి వెళ్ళి మాట్లాడాలి. జై భద్రకాళి. జై భద్రకాళి అనుకుని వచ్చేయడమని. ఇది మొత్తం అంతా రోడ్డు అంతా ఇది మాణిక్ చౌక్ రోడ్డు అంతా కూడా మనకి రద్దీ రాత్రి 1 గంట వరకు జనం ఇలానే ఉంటున్నారు. ఎక్కడైనా తగ్గుతారు అనుకుంటే తగ్గట్లేదు. ఇది మన దేవాలయ సమీపంలోనే ఈ మార్కెట్. సో నరేంద్ర మోదీ గారు కూడా ప్రతి ఏడా ఈ దేవాలయానికి తప్పనిసరిగా వచ్చి వీక్షించుకుంటారంట. చాలా అద్భుతం. సో ఈ చుట్టుపక్కల ప్రాంతం కూడా మేము చూపించేస్తాను. చాలా షాప్స్, ఇవన్నీ కూడా షాప్సేనే. సో గుజరాతీ డ్రెస్సులు అనేవి మీకు చూపించాలి. రియల్ గుజరాతీ నుంచి. సో చాలా బ్యూటిఫుల్ టెంపుల్ అండి. నేనైతే చూశాను. ఆ తల్లి చాలా పీస్ఫుల్ లుక్తో మనకి 8 చేతుల్లో 8 డిఫరెంట్ వెపన్స్ అయితే ఉన్నాయి. చాలా మహిమగల దేవత. ఇక్కడ అహ్మదాబాద్ని ప్రజల్ని కాపాడడానికి సిటీని రిప్రజెంట్ చేస్తుంది. మనకి గార్డియన్ ఆఫ్ ది అహ్మదాబాద్ అంటే ఏదో కాదు, ఈ భద్రకాళి దేవాలయం అండి. మహోన్నతమైన దేవాలయం. సో చాలా అద్భుతంగా ఉంది. నేనైతే చక్కగా ఇలా తల్లిని దర్శించుకున్నాను. సో ఇదంతా చాలా బిజీ రోడ్డు. అహ్మదాబాద్ మొత్తం కూడా మనకి ఇదిగోండి దేవాలయం సమీపంలో చాలా ఇవి ఉన్నాయి. సో భద్రకాళి దేవాలయం దగ్గర ఇంకో దేవాలయం ఉంది, చిన్న దేవాలయం. అది కూడా చాలా అద్భుతంగా ఉంది. కాళీమాత దేవాలయం అని. కాకపోతే నాకు అక్కడ ఫోటోగ్రఫీ అనేది అలౌ చేయలేదు. అతను చెప్పారన్నమాట ఫోటోగ్రఫీ మాత్రం తీయొద్దని చెప్తే మరి నేను పూర్తిగా ఆ తల్లిని అయితే దర్శించుకొని వచ్చేసాను, కానీ మరి ఇంకా ఫోటోగ్రఫీ ఏమి చేయలేదు. ఇదంతా రద్దీ ఉంది. ఇదిగోండి ఇక్కడ మనకున్న దేవాలయం బాలతీపుర దేవాలయం. సో ఇది కూడా మన కాళీ అవతారం. చాలా అద్భుతంగా ఉంది దేవాలయం. సుందరి మాతాజీ దేవాలయం. మనకు అక్కడ భద్రకాళి దేవాలయం పక్కనే ఈ సుందరి మాతాజీ దేవాలయం కూడా ఉంది. అది కూడా మీరు చక్కగా వచ్చి వీక్షించుకోండి. సో మనకు షాప్స్ అనేవి చాలా ఎక్కువ ఇక్కడ. మొత్తం అంతా కూడా ఈ ప్రాంతం మొత్తం చాలా దేవాలయాలు.